ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. వయసు రీత్యా 82 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన 5 సార్లు ఎంపీగా పనిచేశారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి, అలాగే 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కావూరి. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన కావూరికి ఓ కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కాసేపటి క్రితం చెందినట్టుగా తెలుస్తుంది. సో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో ఐదు సార్లు ఎంపీగా పనిచేశారు. 1984, 89, 98లో మచిలీపట్నం లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికారు. ఆ తర్వాత ఏలూరు నుంచి 2004, 2009లో ఎంపీగా ఇటు ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పరిస్థితి. సో 5 సార్లుగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. సో 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కావూరి సాంబశివరావు. సో కావూరికి ఒక కుమార్తె, 3 కుమార్తెలు ఉన్నారు. సో కాసేపటి కొద్ది రోజులు అంటే వయోభారం, దాని తోడు ఇతరత్ర అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ రోజు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. సో 1943 ఆగస్టు 1న కావూరి ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. సో మొత్తంగా కూడా అతను ఒక రాజకీయ నాయకుడితో పాటుగా మంచి గుర్తింపు పొందిన పారిశ్రామికవేత్తగా కావూరి సాంబశివరావుకు పేరుంది. సో మొదటగా ఆయన 1980లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి ప్రవేశించాడు. సో సుదీర్ఘ కాలం పాటు అంటే ఒక రకంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు, సమైక్యాంధ్ర ఉన్నంత వరకు అతను కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా, అందులో మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కావూరి సాంబశివరావుకు ఢిల్లీలో మంచి సన్నిహిత సంబంధాలు, తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కీలకంగా, ప్రభావశీలంగా హైకమాండ్ అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. సో కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన అంశం తెరపైకి వచ్చిన అప్పుడు కాస్త మొత్తంగా కూడా సమైక్యాంధ్ర ఉద్యమం వైపు, సమైక్యాంధ్ర సంబంధించి ఉద్యమానికి కొంత నాయకత్వం వహించేలా, లేకుంటే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కూడా కావూరి సాంబశివరావు మొదటి నుంచి కూడా గలమిస్తూ వచ్చాడు. సో అనేక సందర్భాల్లో అవకాశం ఉన్నప్పుడుగా లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. అందులో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే మన్మోహన్ క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సో అతను ఉన్న సందర్భంలోనే ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి తీవ్రంగా ప్రతిపాదిస్తూ వచ్చాడు, వ్యతిరేకిస్తూ వచ్చాడు. వన్స్ కాంగ్రెస్ అధిష్టానము, అదే యూపీఏ ప్రభుత్వము తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుని రాష్ట్ర విభజన సాధ్యమవుతో అప్పుడే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత సుదీర్ఘకాలం పాటు, కొద్ది రోజుల పాటు రాజకీయ జరుగుతున్న తర్వాత బీజేపీలోకి చేరాడు. సో మొట్టగా కూడా కావూరి సాంబశివరావు పట్ల, మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్పట్లో గతంలో కావూరితో పనిచేసినటువంటి ఎవరైతే సన్నిహిత సంతాపం తెలుసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో రకంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో అత్యంత కీలకంగా అన్ని రకాలుగా వెనుదని కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో అతను ఒక ఏపీ అంటే మొత్తం ఉమ్మడి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏలూరుకి సంబంధించినటువంటి మచిలీపట్నం నుంచి ఎంపీగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వారంతా కూడా అతనికి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుస్తున్న పరిస్థితి. సో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, అందులో సోనియా గాంధీకి హైకమాండ్ సంబంధించిన సన్నిహిత వస్తున్న సందర్భంలో రాష్ట్ర విభజన అంశం మాత్రం అతను పూర్తిగా కాంగ్రెస్ కు, అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ మధ్య గ్యాప్ విద్య స్థాయిలో పెరిగింది. ఆ తర్వాత తన సొంతంగానే, ఎందుకంటే అతను పారిశ్రామికవేత్త కాబట్టి, సో రాజకీయాల నుంచి పోయిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యాపార రంగం పైన దృష్టి పెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ కూడా పొలిటికల్ యాక్టివ్ లేదు, నామామాత్రంగా ఉంటూ వచ్చారు. సో దాదాపుగా ఈ రోజు అతను అనారోగ్య కారణంతో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల నుంచితో పాటు ఇతరత్ర అంతా కూడా రాజకీయ ప్రముఖులు, ఇతరత్ర ప్రముఖులు అందరూ కూడా ఆయన మృతికి సంతాపం తెలుసుకునే పరిస్థితి కనబడతా ఉంది. అయితే రాధాకృష్ణ, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన రాజకీయంగా, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తగా అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ప్రస్తుతాన్ని అతను ఏలూరులో జన్మించినప్పటికీ అతని రాజకీయాల్లో రావడానికి పాటుగా అతను బిజినెస్ మెన్ ఉంటూ వచ్చాడు. అదే సందర్భంలో అతని మొత్తంగా కూడా పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచింది ఏంటంటే అతని మామ, ఎందుకంటే కావూరి సాంబశివరావుకు సంబంధించినటువంటి మామ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటూ వచ్చాడు. సో ఆ నేపథ్యంలో ఆ ఉద్దేశంతోనే
రాజకీయాలకు కావడం, రాజకీయాల్లో ఒకవైపు మరోవైపు వ్యాపార సంస్థలకు సంబంధించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. అసలు ఎప్పుడైతే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నారో, యూపీఏ అధికారానికి వచ్చిన తర్వాత కావూరి సాంబశివరావుకు సంబంధించినటువంటి మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా ఢిల్లీలో కూడా కొంత రాజకీయంగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఒకవైపు పారిశ్రామికవేత్తగా, మరోవైపు రాజకీయ నాయకుడుగా రెండు ఒకేసారి రెండింటికి సంబంధించి అతను చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశం వచ్చిందో దానివల్ల పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అతనికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కూడా అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీతో తెగతెప్పులు చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక అప్పటి నుంచి కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను అనారోగ్య కారణాల రీత్యా వైఖరితో కాసేపటి క్రితమే ఈ రోజు చెందినట్టుగా తెలుస్తుంది. ఆ మృతికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినట్టు సన్నిహితులు ఇతరులందరూ సంతాపం తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.